UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బట్ వీళ్ళు గ్రీన్ గోల్డ్ స్టూడియోస్ వాళ్ళు కొంచెం స్లైట్లీ సక్సెస్ఫుల్ గా ఉన్నట్టున్నారు సార్. గేమింగ్ అటువంటివన్నీ వచ్చినాయండి. అంటే ఈ చోటా భీము ఈ కైండ్ ఆఫ్ బట్ ఐ ఏవి దే హావ్ నాట్ టేకెన్ ఆఫ్ టు సూపర్ లెవెల్. అప్పుడు హనుమాన్ గురించి ఒక యానిమేషన్ సిరీస్ వచ్చింది, అది పెద్ద ఆడలేదు. మరి ఆడటం తీయటం ఎట్లా అంటే హనుమాన్ని చూపించిన విధం మన పురాణాలలో ఉన్న విధం టోటలీ డిఫరెంట్. మరి అందుకు నచ్చలేదు, మరి ఏంటో నాకు అర్థం కాదు. అదే మీరు అన్నట్టుగా మన వాళ్ళు ఎందుకు దానికి మ్యాచ్ దానికి మైండ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదు. మన వాళ్ళు ఎంతసేపు హీరోయిజము స్క్రీన్ మీద హీరోలు కనిపిస్తేనే ఎంజాయ్ చేస్తారు. అయితే తర్వాత అసలు నార్మల్గా ఈ మీ లైఫ్లో ఎప్పుడు ఏ రోజున మీరు యాక్టర్ అవ్వాలని కానీ యాక్టర్ అయ్యే సందర్భం కానీ ఎప్పుడు రాలేదండి అసలు లైఫ్లో? నాట్ యాజ్ అట్లీస్ట్ ఏదో ఒక ప్రపోజల్ లాగా వచ్చింది లేదండి. ఎప్పుడు అసలు ఆ సైడే థాట్ ప్రాసెస్ వెళ్ళా. ఎంతసేపు ఇప్పుడు అది ఒకసారి చిన్నప్పటి నుంచి దాని గురించి బాబు యాక్టర్ అవుతావా ఇది అది అని అట్మాస్ఫియర్ ఉంటే ఇంట్లో, ఆర్ యు ఆర్ సో ఎనామర్డ్ విత్ ఐ ఆల్సో వాంట్ టు బికమ్ ఆన్ ద స్క్రీన్, గెట్ దిస్ సార్ట్ ఆఫ్ ఫేమ్. అది ఏంటో అంత పక్కనుండే మెయిన్ స్ట్రీమ్ లైఫ్, మా మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ఉండేది కాదు. నాన్నగారు ఎప్పుడు మాట్లాడేవారు కాదు వాటి గురించి. ఎవరు ఎటు వెళ్తే వాళ్ళ దారి నడక ఎటు తీసుకెళ్తే అటే వెళ్తారు అనే నమ్మకంతో. ఆఫ్టర్ దాట్ నా అబ్బాయి, నా కొడుకు ఆదిత్య ఎంకరేజ్ చేయి అంటే వాడిని చెప్పిన ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని అన్నాడు. నన్ను అడగను కూడా అడగలేదు, నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు. అంటే మీకు కూడా మనసులో ఎప్పుడు అనిపించలేదు. ఈవెన్ నాగార్జున కూడా అట్లీస్ట్ అవుట్వర్డ్ ఎప్పుడూ అనలేదండి. అది అవసరం కాబట్టి, ఆ సర్కమ్స్టాన్సెస్ కలిసి వచ్చినాయి కాబట్టి హీ ఎంటర్డ్ ఇంటు ది ఫిల్మ్ బిజినెస్. లేకపోతే ఆ లోపల నుంచి చిన్నప్పటి నుంచి నేను యాక్టర్ అవ్వాలి అని కొంతమందికి ఉంటుందండి. ఇది పెద్ద డ్రైవ్. అవును, వాళ్ళది ఆ దారి తప్ప ఇంకా వేరే దారి తొక్కరు. వాళ్ళ మనసులో కూడా తట్టదండి, తట్టదు వేరేది. వీఆర్ నాట్ లైక్ దట్ అండి. నేను ఎప్పుడు చదువుకున్న తర్వాత ఐ షుడ్ గెట్ ఇన్ టు బిజినెస్. అన్నపూర్ణ స్టూడియోస్ బిజినెస్ అంటే అవసరం వచ్చింది కాబట్టి చూపిస్తాను, కానీ యాక్చువల్లీ నాకు వేరే బిజినెస్లు ఉన్నాయి. ఓకే, యా. మీరు నార్మల్గా ఏ బిజినెసెస్? కెమికల్ బిజినెసెస్ ఉన్నాయండి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఐఎమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ which is a 30-year-old company, is doing well. అది ఆటో మోడ్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇట్స్ సక్సెస్ఫుల్ కంపెనీ. ఇప్పుడు అక్కినే ది గ్రేట్ లెజెండరీ హీరో, అవర్ ఫేవరెట్ హీరో అక్కినే నాగేశ్వరరావు, ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నార్మల్గా రిలేటెడ్ టు హిస్ పర్సనాలిటీ, మీరు నాన్నగారు అనే ఒక కంటెంట్ దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు, ఏమి నేర్చుకోలేకపోయారు సార్? నేర్చుకుంది ఉందండి. ఫస్ట్ ఇంటిగ్రిటీ, స్ట్రైట్గా మాట్లాడతాం. రెండోది కాంట్రవర్షియల్గా ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యం యువర్ సెకండ్ థాట్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మన రెండో ఆలోచన అనేది ఇట్స్ ఆల్వేస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అది ఉండాలి ఎప్పుడు మీతో పాటు అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు మీరు ఏదో అంటారు కాబట్టి పబ్లిక్ పీపుల్ కదా వీళ్ళందరూ. మంచితో పాటు చెడు కూడా వస్తుంది. అందరూ దీంట్లో మంచివాళ్ళని అనరు, అందరూ దీంట్లో చెడువాళ్ళని అనరు. కానీ పబ్లిక్ అటెన్షన్ ఉన్న వాళ్ళందరికీ ఏంటండి, మంచి ఊరికే మాట అంటాం చాలా తేలిక కదా, చాలా సులభం. దానికి రియాక్ట్ అయ్యి దానికి బాధపడిపోయి
దానికంటే రెండో ఆలోచన, మీరు ఏదో గబక్కన అన్నారు, నేను అట్లాగే గబక్కన ఏదైనా అనేస్తే వి సే వర్డ్ సమ్ టైమ్స్ వీ కాంట్ టేక్ బ్యాక్. సమ్టైమ్స్ కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎనీ టైమ్ యూ కెన్ టేక్ బ్యాక్. యూ కాంట్ టేక్ బ్యాక్ అండ్ రిలేషన్షిప్స్ చెడిపోతాయి. ఇంకా సో ఇది అందుకని ఆయన ఎంత ఆలోచించేవారు, ప్రతిదానికి తూచి మాట్లాడేవారు. సో అదొకటి నేను నేర్చుకున్నాను. ఆఫ్ కోర్స్ ఆయనంత హార్డ్ వర్క్ మేము ఎప్పుడు చేయలేదు. చూడు చిన్నప్పటి నుంచి మేము పడుకునేసరికి ఆయన వచ్చేవారు కాదు, మేము లేచేసరికి ఆయన వెళ్ళిపోయేవారు. రోజుకి 4-5 గంటలు నిద్రపోయారు. అంత హార్డ్ వర్క్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడన్నా చేసాం కానీ అంత కంటిన్యూస్గా, అంత కన్సిస్టెంట్గా ఎప్పుడు చేయలేదు. మీరు ఏం చేయలేదు అని అంటున్నారు కదా, అది ఏం నేర్చుకోలేకపోయారు. ఇదేనా అంత ఆయనకున్నంత ఎక్స్ట్రీమ్ డ్రైవ్. అంటే మీకు అవసరం లేకపోయింది అది కాస్త అది కారణం. అదే కారణం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటే లేదులేండి, ఈవెన్ అవసరం లేని వాళ్ళు కూడా ఏదో లోపల నుంచి ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటే ఉండేవాళ్ళు ఉంటారు. రేర్గా ఉంటారు. బట్ నేర్చుకుంది అంటే అది నేర్చుకోలేకపోయింది ఇది. అంటే ఇప్పుడు ఆయన అంటే సింగిల్ హ్యాండెడ్గా, ఇండివిజువల్గా ఒక్కరే ఇండస్ట్రీకి వచ్చి అన్ని ఎత్తుపల్లాలన్నీ చూసి ఆయన ఉన్నారు. మీకు ఒక ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఆయన సెట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆయనలాగా అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం మీకు లేకపోయింది కదా. బట్ దాన్ని ఆ లెగసీని ఏం తక్కువ చేయలేదులేండి. దాన్ని ఇంకో వేరే పీక్ తీసుకెళ్ళలేకపోయినా అట్లీస్ట్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది అంటారు కమ్యూనిజం అక్కర్లేదు లైఫ్లో, మన పాలిటిక్స్లో కమ్యూనిజం ఎందుకు అక్కర్లేదంటే, వెల్దీ ఫ్యామిలీస్ ఇట్లా వెళ్ళి మళ్ళీ సెకండ్ జనరేషన్ వచ్చేసరికి కొంచెం ఇట్లా వెళ్ళి థర్డ్ జనరేషన్కి వచ్చినప్పుడు ఇట్లాగ వస్తాయి. సో ఇట్స్ సెల్ఫ్ కరెక్టింగ్. మొదట ఉన్న ఆకలి రెండో జనరేషన్కి ఉండదు. రెండో జనరేషన్ ఉన్న ఈయన చూసి నేర్చుకుని కొంతవరకు ఒక రకంగా ఎంతో కొంత కష్టపడి మెయింటైన్ చేసి దీన్ని ఇంకో లెవెల్ తీసుకెళ్ళే స్తోమత ఉంటుంది. బట్ ఈ థర్డ్ జనరేషన్ పుట్టిన వాళ్ళు కొంచెం ఇంకా ఈజీ లైఫ్. అవును, ఈయన కష్టం చూడలా, ఈ సెకండ్ జనరేషన్ వీళ్ళ కష్టం చూశారు. అవును, కొంతమంది వాళ్ళ నాన్న సైకిల్లో తొక్కుకుంటా వెళ్ళి నెమ్మదిగా డబ్బు సంపాదించి దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి, వీళ్ళు ఇక్కడి నుంచి కొంచెం ఇక్కడికి వెళ్ళి, ఈ థర్డ్ జనరేషన్ ఈ ప్రాసెస్ అంతా చూడరు, ఏముండదండి, ఏం చూడరు. అందుకని ఇట్స్ సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం. సో వెరీ ఫ్యూ ఫ్యామిలీస్ సస్టైన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇఫ్ యు సీ హిస్టరీ. మీకు పైగా నాగేశ్వరరావు హైలీ డిసిప్లిన్ పర్సన్, మిమ్మల్ని సైకిల్ మీద వెళ్ళమనివారంట కదా సార్ కాలేజీకి, వెళ్ళారా? అట్లాగే మా స్కూల్కి బస్సులో అవి ఉండేవి, అట్లాగే వెళ్ళేవాళ్ళు. ఓకే, మేమే ఎయిర్ కండిషన్లతో పెరగలా. లిమిటెడ్ ఫండ్స్ అసలు ఏముండేవి కాదు దాదాపు. ఒకసారి మీకు వెన్ యూ లుక్ బ్యాక్ ఆ లైఫ్ స్టైల్ ఒకసారి తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్? మంచి లైఫ్ స్టైల్ అండి. ఐ ఎంజాయ్డ్ మై youth and my childhood.